సొంతింటి కల త్వరగా నెరవేరాలంటే ఈ పరిహారం చేస్తే చాలు. ప్రతి ఒక్కరికి సొంతిల్లు అనేది ఒక కల. ఆ కలను సాకారం చేసుకునేందుకు ఎంతో శ్రమిస్తుంటారు. కొన్నిసార్లైతే దగ్గర వరకు వచ్చి ఏదో ఒక అడ్డంకి చేత గృహ నిర్మాణం ప్రారంభం కాకుండానే ఆగిపోతుంటుంది. కొంతమందికి సొంతింటి కల కలగానే మిగిలిపోతుంది. అలాంటి వారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ పరిహారాన్ని ఆచరిస్తే అంతా మంచి జరుగుతుంది. అంతేకాదు, ఆ పరిహారం ఆచరించిన వారికి త్వరలోనే నూతన గృహయోగ ప్రాప్తి సిద్ధిస్తుంది. ఇంతకీ ఏంటి ఆ పరిహారం, దాన్ని ఎలా ఆచరించాలి అనే విషయాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. గృహం అనేది ఆ పరమేశ్వరుడు ప్రసాదించే అపూర్వ అనుగ్రహం. ప్రతి ఒక్కరూ ఈ అపూర్వ అనుగ్రహాన్ని పొంది సొంతింటి కలను సాకారం చేసుకోవాలంటే ఈ చిన్న పరిహారాన్ని పాటించాలి. మీ జన్మ నక్షత్రం, నామ నక్షత్రం, సంఖ్యాశాస్త్రం ప్రకారం మీ పుట్టిన తేదీ, నెల, వారం ఏ రోజు అయినా పర్లేదు. కొద్దిగా వెండిని కొని దానిని చిన్న ఇటుక మాదిరిగా తయారు చేయించుకోవాలి. తర్వాత ఆ వెండి ఇటుక ముక్కను ఇంటికి తీసుకొచ్చుకోవాలి. అనంతరం ఇంటికి వచ్చాక స్నానం చేసి శుభ్రంగా రెడీ అయ్యి పూజా మందిరంలో మీరు తయారు చేయించిన వెండి ఇటుకను పసుపు, కుంకుమ, గంధంతో అలంకరించుకోవాలి. ఆపై దీపారాధన చేసి తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తర సహస్రనామాన్ని జపించాలి. తదుపరి ఆంజనేయ స్వామికి సింధూరంతో అర్చన చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించాలి. ఆ విధంగా పూజలు నిర్వహించాక తర్వాత రోజు ఆ వెండి ఇటుకను జేబులో లేదా మనీ పర్సులో ఒక రోజు పాటు ఉంచుకోవాలి. ఆ తర్వాత రోజు దాన్ని తీసి బీరువాలో దాచుకోవాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇలా వెండి పరిహారం పాటించడం ద్వారా తప్పనిసరిగా ఆ వెండి ఇటుక ప్రభావం చేత త్వరలోనే మీకు అద్వితీయమైనటువంటి గృహయోగ ప్రాప్తి కలుగుతుందని, మీ కోరిక ఫలిస్తుందని నమ్మకం. అంతేకాకుండా ప్రతి సోమవారం నాడు ఇంటి గృహిణి పరమేశ్వరుడికి జాజిపూల దండను అలంకరణగా అలంకరించి పూజ చేసి ఇలా ప్రార్థించడం మంచి ఫలితం ఉంటుంది. స్వామి, నీ అనుగ్రహాన్ని ప్రసాదించి మాకు నూతన గృహయోగ ప్రాప్తిని కలిగించు అంటూ కోరుకున్నా కూడా కొత్త గృహయోగం సిద్ధిస్తుందని నమ్మకం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.